హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఇక్కడ టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఏదైనా ఒక వర్క్ మనం స్టార్ట్ చేసాం. సో చేసిన తర్వాత ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత మనం దాన్ని ఎంత ప్రయత్నించినా అంటే కాదు, నేను చేయాలి వర్క్, దిస్ ఈజ్ ద రైట్ వర్క్ ఫర్ మీ అండ్ ఐ హ్యావ్ టు ప్రొసీడ్ వితౌట్ ఎనీ డీవియేషన్స్, అది ఇదని ఎన్ని అనుకున్నప్పటికీ మన మైండ్ ఒక్కొక్కసారి సహకరించదు. ఆ పని మీద ఖచ్చితంగా బోర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది దాదాపుగా అందరికీ జరుగుతూ ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ మెనీ టైమ్స్, దో ఐ చూస్ ద గుడ్ వర్క్ విచ్ ఐ కెన్ డూ పర్ఫెక్ట్లీ అండ్ స్టిల్ ఐ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే దాని మీద బోర్ కొట్టేస్తుంది. అది ఎక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కావచ్చు, లేకుంటే ఏదరనో అక్కడ ఉన్న వ్యక్తుల బట్టి కావచ్చు, లేకుంటే బయట ఉన్న మన కండిషన్స్, మన పరిస్థితుల బట్టి కావచ్చు. సో వేరియస్ రీజన్స్ తోటి మనకు ఆ పని మీద బోర్ అనేది వచ్చేస్తుంది. అది మనకు ఇష్టమైన పని అయినప్పటికీ ఒక్కొక్కసారి చేయకపోవడము. సో అట్లాంటప్పుడు మనం ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేయాలంటే, నేను 1-2 వీడియోస్లో చెప్పిన ఎర్లియర్, సో మనము దాన్ని ఫైనల్గా వర్డ్ అనేది అంటే దాన్ని పూర్తిగా వదిలేయకుండా ఖచ్చితంగా కూడా కొంచెం బ్రేక్ తీసుకొని అసలు ఆలోచించి, అంటే ఇక్కడ మనకు ఏ కండిషన్స్ వల్ల మనకు మన పని అంటే మనకు డిస్టర్బ్ అవుతుంది ఏంటి అని చూసుకొని, ఫస్ట్ ఏంటంటే ఒక రైట్ అమౌంట్ ఆఫ్ టైం మనము బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆ బ్రేక్లో మనకు ఎట్లాంటి థాట్స్ వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్, అరే అసలు నేను ఎందుకు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది, సరే తీసుకున్నా, ఫస్ట్లో ఏమనిపించదు. ఆ బ్రేక్ అనేది ఒక స్పెసిఫిక్ టైం, కొంచెం లెంత్ ఎక్కువైనప్పుడు, అంటే లాంగ్ టైం మనం బ్రేక్ లైక్ ఒక 2 వీక్స్ కావచ్చు, 1 మంత్ అట్లా తీసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ కదా, ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నా, పనిలో ఉన్నప్పుడే బాగుండేది కదా, సో ఐఎమ్ డూయింగ్ నథింగ్ హియర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ డిస్టర్బ్డ్ ఇన్ మై మైండ్. అట్లాంటప్పుడు వై కాంట్ ఐ ప్రొసీడ్ విత్ మై ఎర్లియర్ వర్క్ అనే థాట్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు మనము ఏంటంటే మళ్ళీ ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక ఎనర్జీ తోటి మళ్ళీ ఆ పని స్టార్ట్ చేస్తే మనకు కొంచెం మంచిగా చేయాలని వస్తుంది. ఎందుకంటే ఈ గ్యాప్లో మనం తెలుసుకున్నాం అనమాట. మనము ఇక్కడ ఖాళీగా దాన్ని వదిలేసి ఇంకేదో చేయాలని పోయినప్పుడు అక్కడ ఇంకేమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కావడం, లేకపోతే ఏం చేయకుండా లీజర్గా ఇంట్లో కూర్చోవాలనుకున్నప్పుడు కూడా మైండ్ సహకరించకపోవడం. లీజర్గా ఉన్నప్పుడు అదే లీజర్గా కూర్చోవడం అంటే కొంచెం ఇబ్బందికరమే. అంటే అందరికని కాదు, అంటే లీజర్ కూర్చోవడం చాలామందికి ఇబ్బంది నిజానికి. అది చాలా ప్రాక్టీస్ మీద ఏం చేయకుండా ఇట్లా కూర్చోవడం అనేది ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. సో ఇక్కడ లీజర్ తీసుకోవాలని అనుకున్నప్పుడు కొంత లీజర్ తీసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది, అరే ఆ పనే బాగుండే కదా, ఎందుకు వదిలేసిన అని. సో ఆ బూస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆ బూస్ట్ కోసం మనం కొంత బ్రేక్ తీసుకోవాలి, అంతేగాని దాన్ని పూర్తిగా ఆ పని మీదనే ఫ్రస్ట్రేట్ అయిపోయి వేస్ట్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత మనకు రకరకాల ఐడియాస్, ఒక న్యూ ఒక బ్యాగ్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఒక వాటెవర్ మనకు ఒక ఎనర్జీ అనేది ఒక బండిల్ ఆఫ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట. దెన్ వీ డెఫినెట్లీ కెన్ జంప్ బ్యాక్ ఇన్ అవర్ వర్క్ అండ్ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ ఆఫ్ లీవింగ్ దాట్. సో ఇట్లాంటివి ఉంటాయి. సో బ్రేక్ అనేది ఎప్పటికైనా మంచిది. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, ఏ టైప్ ఆఫ్ వర్క్ అయినా కావచ్చు. అది కొంచెం బ్రేక్ తీసుకొని ఆలోచించి, అరే నేను తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు అని. సో అట్లా ఎప్పుడైతే మనకు ఒక వృత్తి మీద కొంచెము బోర్ అనేది వచ్చేసి ఒక ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందో, లేకపోతే మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుందో, దెన్ డెఫినెట్లీ వీ కెన్ ప్రొసీడ్ టు టేక్ అ బ్రేక్ అండ్ డెఫినెట్లీ మూవ్ ఆన్ విత్ అ న్యూ ఎనర్జీ. సో ఖచ్చితంగా దాని గురించి బ్యాడ్ అనుకోకుండా బ్రేక్ తీసుకొని అండ్ అగైన్ jump back. So that's the thing what I mean to say. And so thanks for listening. Thank you.